బ్రదర్ అనిల్ కొట్టినటువంటి దెబ్బకి డైరెక్ట్గా 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వింత విచిత్రం ఏంటంటే ఈ దెబ్బ కొట్టి దాదాపుగా 2 ఏళ్ళు అయింది. అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ విషయం అర్థం కావట్లా. అర్థం కావడం అన్నది పక్కన పెట్టేస్తే అసలు అర్థం చేసుకునేటటువంటి బుర్ర కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనమే చెప్పే ప్రయత్నం చేద్దాం. సరే, మన మాట విని అర్థం చేసుకుంటారా, అర్థం చేసుకుని ఎంతో కొంత మారుతారా, లేకపోతే మన మీదకే కుక్కలను వదిలిపెడతారా అన్నది అది వాళ్ళకి వదిలేద్దాం. కానీ చెప్పడం మన ధర్మం కాబట్టి ఈ విషయాన్ని చెబుదాము. వింటారా వినరా వాళ్ళ ఇష్టం. బ్రదర్ అనిల్ ఫైనల్గా బ్రదర్ అనిల్ జగన్మోహన్ రెడ్డి గారి మీద తనకున్నటువంటి కోపాన్ని, కక్షని తీర్చేసుకున్నాడు. తీర్చి కూడా 2 ఏళ్ళు పూర్తయింది. ఏంటా కోపము, ఎలాగ తీర్చుకున్నాడు అన్నటువంటి విషయానికి మనం వస్తే, కోపం ఏంటి అంటే ఆబ్వియస్గా తన భార్యకి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్యాయం, ఆస్తిలో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి, తన భార్యని వాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఆమె పాదయాత్రలు చేసింది. ఆమె ఉండడం వల్లనే అప్పట్లో 2014లో ఎంతో 60-70 సీట్లు వచ్చినాయి. 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో ఇండైరెక్ట్గా ఆమె పాత్ర పోషించారు. అయినప్పటికీ కూడా అధికారంలోకి రాగానే తీసి పక్కన పడేశారు అని చెప్పేసి ఒక కోపం అయితే ఉండే. ఆ కోపంలో ఒక భాగంగానే ఎలాగైనా సరే కక్ష తీర్చుకోవాలి అనుకున్నాడు. మరి ఏందో తెలియదు. కానీ బ్రదర్ అనిల్ గారు ఒక పెద్ద గేమ్ ఆడిండు. జగన్మోహన్ రెడ్డి గారిని 151 సీట్ల నుంచి డైరెక్ట్గా 11 సీట్లకి దింపడంలో ఒక పెద్ద పాత్ర అన్నది ఇక్కడ బ్రదర్ అనిల్ పోషించాడు. ఏంటి ఆ పాత్ర అన్నది మీ అందరికీ అర్థం అవ్వాలంటే ఒక డేటా అన్నది మీ ముందు పెడతాను. అప్రాక్సిమేట్గా అంటే 2011 సెన్సస్ ప్రకారము ఆంధ్రప్రదేశ్లో అప్పుడు 6,85,000 మంది క్రిస్టియన్స్ ఆంధ్రప్రదేశ్లో ఉండేవారు. అంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ మన జనాభాలో 1.38% మంది క్రిస్టియన్స్ ఉండేవారు. ఇప్పుడు సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే 2026లో అంటే ఇప్పుడు ఒక ఎస్టిమేషన్ ప్రకారం 20 నుంచి 25% మంది ప్రజలు క్రిస్టియన్స్ ఆంధ్రప్రదేశ్లో. అంటే దాదాపుగా 1 కోటి నుంచి 1,30,00,000 మంది క్రిస్టియన్స్ 2026లో ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నారు. 1 కోటి మంది, 1,30,00,000 మంది అంటే ఇది చాలా పెద్ద నెంబర్. వీళ్ళు ఓటు వేసిన వాళ్ళు ఎలాగైనా సరే గెలవాలి, తప్పదు. ఇంకో ఎస్టిమేషన్ మనం ఇక్కడ చూసుకుంటే చర్చెస్, రిజిస్టర్డ్ చర్చిలు 7 నుంచి 8 వేలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. రిజిస్ట్రేషన్ అయినవి, రిజిస్ట్రేషన్ కానివి మొత్తం కలుపుకుంటే దాదాపుగా 15,000కి పైగా చర్చిలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇక్కడ సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే చర్చిలు, ప్రేయర్ హాల్స్, స్మాల్ ప్రేయర్ హాల్స్, మీటింగ్ ప్లేసెస్ ఇలా మొత్తం కలుపుకుంటే క్రిస్టియన్స్ వాడుకునేటటువంటి ప్లేస్లు ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా 80,000కి పైగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు ఒక రఫ్ ఎస్టిమేషన్. మరి బ్రదర్ అనిల్ గారు ఏం చేసిండు, ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారి మీద దెబ్బ కొట్టిండు అంటే ఈ ప్రేయర్ హాల్స్ని, ఈ మీటింగ్ ప్లేస్లని బ్రదర్ అనిల్ గారు కంట్రోల్ చేసిండు. ఒక పెద్ద మనిషి నాకు మంచి మాట చెప్పారు. నిజంగా ఆయన అనాలిసిస్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఏంటంటే ఈరోజు సోషల్ మీడియా ఉంది, ఈరోజు పార్టీలు తన మార్కెటింగ్ తాను చేసుకుంటున్నాయి. మరి పాతకాలంలో ఎలాగా అంటే పాతకాలంలో ప్రతి ఊరికి ఒక గుడి ఉండేది. ఆ గుడిలో పూజారి గారు ఫలానా పార్టీ వాళ్ళు బాగా పనిచేస్తున్నారు, మనకి ఇది చేశారు, మనకు అది చేశారని ఒక మాట చెప్తే చాలు హిందువులందరూ వెళ్ళి ఓట్లు వేసేవాళ్ళు. పూజారి గారు ఎవరికి చెప్తే వాళ్ళకి. మన చర్చెస్లో కూడా అంతే, పాస్టర్లు ఎవరైతే ఉంటారో ఫాదర్సు వాళ్ళు చెప్పిన వాళ్ళకే క్రిస్టియన్స్ వేస్తారు. ఇదే ఫార్ములా 2024లో వర్కౌట్ అయింది. 80,000కి పైగా ఏదైతే ప్లేసెస్ ఉన్నాయో ఈ ప్లేసెస్లో ఒక రఫ్ ఎస్టిమేషన్ ప్రకారం పాస్టర్లు, బ్రదర్లు వీళ్ళందరూ 29,000కి పైగా ఉన్నారు. వీళ్ళు ఒకే తాటి మీద నడుచుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మార్కెటింగ్ చేశారు. అంటే అందరినీ అనను, ఏదో 1 or 2% అటు ఇటు అవ్వచ్చు, కానీ దాదాపుగా చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేశారు బ్రదర్ అనిల్ చెప్పిన మాటని గౌరవిస్తూ. అందువల్ల క్రిస్టియన్ ఓట్లు ఈసారి అంటే 2024లో జగన్మోహన్ రెడ్డి గారికి పళ్ళ. సరే, ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. నాకు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ తన తప్పుల్ని ఒప్పుకోదు. కానీ ఇదే నిజం. ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు. పులివెందులలోనే ఉదాహరణ, జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ. పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో మెజారిటీ ఎంత వచ్చింది, 90,000కి పైన మెజారిటీ వచ్చింది. కానీ మొన్న 2024లో పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారికి 61,000 అంటే దాదాపుగా 30,000 మెజారిటీ తగ్గింది. పులివెందులలోనే పరిస్థితి ఇది.
పులివెందులో ఉన్న క్రిస్టియన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయలే. పులివెందులలో పరిస్థితి ఇది. నేను డేటా ముందు పెట్టి ఇక్కడ మాట్లాడుతున్నాను. సర్ప్రైజింగ్గా ఏంటంటే తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్కి 54,628 ఓట్లు వచ్చినాయి పులివెందులలో. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కూడా 10,085 ఓట్లు వచ్చినాయి. ఈ ఓట్లు క్రిస్టియన్ ఓట్లు. అంటే సొంత సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన సొంత సామాజిక వర్గమే ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళింది. అయినా కూడా వీళ్ళకి నిజాలు ఏమీ తెలియవు. హాయిగా సిద్ధం సభలు చేసుకున్నారు. హాయిగా మేము మంచి చేసినాము, మాకు మంచి జరుగుతుంది అని చెప్పేసి కళ్ళు మూసుకొని మన ఎలక్షన్స్కి వెళ్ళారు. ఫైనల్గా 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయి ఈరోజు దారుణమైన దుస్థితిలో ఉన్నారు. ఆ 11 సీట్లను కూడా కాపాడుకోలేని పరిస్థితి. అక్కడ పక్కన వద్దు వద్దు అని ఆపుతున్నారు, లేకపోతే అందులో నుంచి ఒక ముగ్గురు జంపు. ఇది పరిస్థితి. ఎందుకు మరి ఎట్లా ఈ బ్రదర్ అనిల్ గారు కన్విన్స్ చేశారు? ఈ పాస్టర్లని, క్రిస్టియన్ ఈ సమాజాన్ని ఎలా కన్విన్స్ చేశారు? చాలా ఉన్నాయి. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్, సొంత బాబాయి హత్య. సరే, ఆ హత్య ఎలా జరిగింది అన్నది ఇప్పుడు ఆ బాబాయి గారి కూతురు చెప్తుంది. సరే, దాని మీద కూడా నేను చాలా వీడియోలు చేసిన. లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ హత్యతో ఎలాంటి సంబంధం లేదు, ఆయన ఎట్లాంటి పనులు చేయడు అని చెప్పి నేను ఈరోజు కూడా నమ్ముతున్నాను. కానీ విషయం ఏంటంటే 2019లో అధికారంలోకి వచ్చి 2024లో వరకు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు అధికారంలో ఉండి బాబాయి హత్య కేసుని ఛేదించలేకపోయాడు. అది ఒక పెద్ద ఫెయిల్యూర్గా బ్రదర్ అనిల్ గారు చూపించుకున్నారు. 5 ఏళ్ళు అధికారంలో ఉండి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తివి నువ్వు ఒక కేసుని ఛేదించలేకపోయినావు, సొంత బాబాయ్, అది నీ ఫెయిల్యూర్ కాదా? అట్లాంటి వ్యక్తి మనకేం చేస్తాడు మంచి అని చెప్పి బ్రదర్ అనిల్ గారు క్రిస్టియన్ సమాజాన్ని ఆయన కన్విన్స్ చేశాడు. అంతేకాదు, ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రిస్టియానిటీకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఏంటి? ఏమీ లేదు అని చెప్పి, సరే కొంతమంది పాస్టర్లకి అదేదో ఇస్తున్నారు, అంటే ముస్లింలకు ఇచ్చారు, హిందువులకు ఇచ్చారు, వాళ్ళతో పాటు ఇచ్చారు. కానీ అంతకన్నా మించి క్రిస్టియానిటీకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఏమీ లేదు అని చెప్పి కన్విన్స్ చేయడంలో బ్రదర్ అనిల్ ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాడు. అంటే కోపం కదా, కక్ష కదా, అది ఎలాగైనా తీర్చుకున్నాడు. అందులో సందేహం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పవర్లో లేడు అనడంలో, అంటే ఆ కారణాలలో బ్రదర్ అనిల్ ముఖ్యమైనటువంటి కారణం. బాబాయి హత్య మాత్రమే కాదు, ఇంకా చాలా రీజన్స్ చూపించాడు. మనందరికీ తెలిసిన రీజన్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఏంటంటే మనకి నాసిరకం మద్యం చూసుకున్న, అమరావతి, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, 3 రాజధానులు, ఇవన్నీ ఒకవైపు ఉంటే మరొక వైపు క్రిస్టియన్ సమాజానికి చేసినటువంటి మంచి మీద చాలా ముఖ్యమైనటువంటి అంశాలని బ్రదర్ అనిల్ పెట్టిండు. ఇది ఎవరికీ అర్థం కావట్లా ఈ పాయింట్. దయచేసి ఈ పాయింట్ అర్థం చేసుకుంటారు ప్రజలు అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. 80,000కి పైగా చర్చులు, మీటింగ్ ప్లేసెస్, ప్రేయర్ హాల్స్ అంటే అది చిన్న విషయం కాదు. దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామాలను లెక్కేసుకుంటే ఒక్కొక్క గ్రామంలో 4 నుంచి 5 ఉన్నట్టుగా ఇది లెక్క తెలుతుంది. 4 నుంచి 5 మేబీ ఒక చర్చ్ ఉండొచ్చు, ఒక ప్రేయర్ హాల్ ఉండొచ్చు, ఒక మీటింగ్ ప్లేసు, ఇలాగా ఒక్కొక్క గ్రామంలో 4 నుంచి 5 ఉన్నాయి. అంటే డెఫినెట్గా ఆ 4 నుంచి 5 ఉన్నటువంటి ఆ సంస్థలు అనాలి, చిన్న చిన్న ప్లేసెస్, దాని ఇంపాక్ట్ అనేది క్రిస్టియన్ సమాజం మీద పడది. అందువల్లనే ఓట్లు తెగినాయి. చాలామంది అంటారు ఈవీఎం ట్యాంపరింగ్. నేను కూడా చెప్పా, ఈవీఎం ట్యాంపరింగ్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు పోరాటం చేయలే, నేనే చేశా. ఏం చేశానో మీ అందరికీ తెలుసు. ప్రెసిడెంట్ గారికి, ఆనరబుల్ ప్రెసిడెంట్ గారి దగ్గరికి, ఆనరబుల్ సుప్రీంకోర్టు జడ్జి గారి దగ్గరికి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు, నేను చాలా పెద్ద పోరాటం చేశా. కానీ ఎంత చేసినా కూడా ఈవీఎం ట్యాంపరింగ్ మీద 5% అటు ఇటుగా రిజల్ట్ రావచ్చు, కానీ అంతకు మించదు. మరి ఈ రిజల్ట్ ఎచ్చొచ్చింది అంటే కేవలము అన్ని సామాజిక వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసినాయి. ఈవెన్ మైనారిటీస్ ఉన్నారు, అంటే ముస్లిమ్స్, మైనారిటీస్లలో ముస్లిమ్స్, అక్కడ కూడా ఒక విచిత్రం జరిగింది. సరే, ఈ వీడియోలో మనం క్రిస్టియన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను ముస్లిమ్స్ గురించి మాట్లాడాను. అది ఎప్పుడైనా సమయం సందర్భం ఉన్నప్పుడు దాని మీద స్పెషల్గా వీడియోలు చేస్తాను. ఓకే, ఫైనల్గా మిమ్మల్ని ఒక ప్రశ్న కూడా అడగాలి. నేను రోజా గారు, కొడాలి నాని గారి మీద ఒక వీడియో చేయాలనుకుంటున్నా. దాని మీద మీరేమంటారు? మీరు కమెంట్ అనేది చేయండి. మీరు చేయమంటే తప్పకుండా ఒక వీడియో అన్నది చాలా ఓపెన్గా చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నా. తప్పకుండా మీరు కమెంట్ చేయండి. మీరు ఓకే అంటే నేను చేస్తాను తప్పకుండా. ఈ వీడియోని ఒక లైక్ చేసి ఈ విషయం మీద, అంటే
ఈ ప్లానింగ్ ఏదైతే చేశారో బ్రదర్ అనిల్, ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో ఒక కమెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.